ఫ్రెండ్స్, ఇది పెరుగు నుంచి తీసిన వెన్న ఫ్రెండ్స్. ఈరోజు మా మదరు నెయ్యి తయారు చేస్తుంది. ఆ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. మొదటగా పెరుగు నుంచి తీసిన వెన్నను మిక్సీకి పడుతుంది. చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మొదటిగా పొయ్యి వెలిగించుకుంటుంది. చూడండి, వెన్నని స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకుంటుంది. ఇది వేడయ్యి చివరికి నూనెలాగా, తర్వాత నెయ్యిలాగా మార్పు చెందుతుంది. చూద్దాం. తెల్లని వెన్న మరుగుతోంది. అది ఇప్పుడు చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, వెన్న కరిగిపోయి నెయ్యిలాగా మారుతున్న సందర్భం ఇది. ఇలా మాడిపోకుండా కలియ తిప్పుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, తెల్లటి తెరలు పక్కకు జరిపి నెయ్యి తయారవుతోంది. ఇంకొక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు అంటకుండా నెయ్యి అయ్యేంత వరకు ఉంచుకోవాలి. చివరిగా మరుగుతున్న నెయ్యిలోకి వెల్లుల్లి, కరివేపాకు వేసుకోవాలి. మంచి సువాసన కోసం వెల్లుల్లి, తమలపాకు కూడా వేసుకోవచ్చు. తమలపాకు కానీ తమలపాకు తోటెము కానీ వేసుకోవచ్చు. చివరి దశకు చేరుకుందండి. ఇలాగా నెయ్యి తయారయ్యేంత వరకు మనం లో ఫ్లేమ్లోనే వెన్నను కాచుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, తెల్లటి వెన్న రూపం వెళ్ళిపోయి పూర్తిగా తయారైన నెయ్యిని చూడొచ్చు. చివరికి ఈ బబుల్స్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత మనం తమలపాకు కానీ వెల్లుల్లి కానీ వేసుకోవాలి, మంచి సువాసన కోసం. చివరిగా ఘుమఘుమలాడే నెయ్యి తయారయ్యింది. తర్వాత మనం దీన్ని దింపి వేసుకొని వడకాచుకోవాలి.